హలో అందరికీ. ఈరోజైతే గుమగుమలాడే సందువ చేపల నిగురునైతే చూపించబోతున్నాను. ముందుగా ఆయిల్ వేసుకొని దాంట్లో చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నెక్స్ట్ మీ టేస్ట్‌కి తగినంత సాల్ట్ అలానే పసుపు వేసుకొని బాగా ఉల్లిపాయలు బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు మగ్గేలోపు చేపని కొంచెం పసుపు అలానే సాల్ట్ వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే నీసు వాసన రాకుండా ఉంటది. బర్డ్ ఫ్లూ వల్ల మా ఇంట్లో చికెన్ గుడ్డు వండడమే మానేశారు. అందుకే మా అమ్మ అయితే చేప వండుతుంది. ఫిష్‌లో ఒమేగా 3 ప్రోటీన్ ఉంటాయి కదా! మన హెల్త్‌కి అవి చాలా మంచిది. ఇప్పుడు ఈ చేప అయితే చాలా టేస్ట్‌గా ఉంటది. సేమ్ చికెన్ తిన్నట్టే ఉంటది. క్లీన్ చేసిన చేపనైతే వేసేసుకోవాలి ఇందులో. మీ టేస్ట్‌కి తగినంత కారం వేసుకొని చేపలు మునిగేంత వరకు వాటర్ వేసి ఉడికించాలి. తర్వాత మసాలా అయితే రెడీ చేసుకోవాలనమాట. ఈ మసాలా మేము ప్రతి చేపలో కూడా ఇదే వేస్తాము. ఏంటంటే చెక్క, లవంగాలు, ధనియాలు, వెల్లుల్లి, అల్లం అనమాట. అది బాగా మిక్స్ పట్టేసి దాంట్లో వేసేయడమే. లాస్ట్‌లో కొత్తిమీర అలానే కరివేపాకు వేసుకుంటే స్మెల్ రాకుండా బావుంటది టేస్ట్. ఇంతేనండి ఎంతో రుచికరమైన సందువ చేపల ఇగురు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. కీప్ స్మైలింగ్.